శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, దైవ స్వరూపమైనటువంటి గంగా నది ఈరోజు భూమిపైకి వచ్చినటువంటి గంగను ఇంద్రలోకంలో మందాకిని, పాతాళ లోకంలో భోగవతి అని, భూలోకంలో అలకనంద అని అంటారు. దేవనది అయినటువంటి గంగ భూలోకానికి రావడం వెనుక గొప్ప కథ ఉంది. ఆ కథలో గంగమ్మ తల్లికి పవిత్రమైనటువంటి శక్తి ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయ నిస్వార్థమైన 20 పితృభక్తి ఉంటుంది. పూర్వం సగరుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు వైదర్భి, సయాన్ ఎటువంటి భార్యలు ఉండేవారు. సయాన్కు తన కుమారుడు జన్మిస్తే చాలు అని కోరుకుంటుంది. వైదర్భి మాత్రం 60,000 మంది బిడ్డలకు తల్లిగా కలగాలని పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తుంది. ఇక సైబీకు ఆమెకు కోరిక ప్రకారం అసమంజుడు అనే ఒక కుమారుడు జన్మిస్తాడు. కొద్ది కాలం తర్వాత వైదర్భికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలుగుతుంది. అప్పుడు మరలా పరమేశ్వరుని ఆరాధించడంతో కాయ లోపల ఉన్నటువంటి గింజలు 60,000 మంది పుత్రులు జన్మిస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బలపరాక్రమవంతులుగా ఎదుగుతారు. అయితే పెద్దల మీద గౌరవం, క్రమశిక్షణ లాంటివి ఉండేవి కావు వారికి. అయితే ఒకనాడు అశ్వమేధ యాగం చేస్తుండగా యాగాశ్వం కనిపించకుండా పోతుంది. 60,000 మంది సగరుడు కుమారులు అన్ని చోట్ల వెతుకుతూ పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర యాగాశ్వాన్ని చూస్తారు. కాపాడే గుర్రాన్ని దొంగలించాడని ధ్యానంలో ఉన్నటువంటి ఆ మహర్షిని ఇబ్బంది పెట్టడంతో ఆయన కోపాగ్ని మాడి మసైపోతారు. అయితే ఈ విషయం సగరుడు తెలిసి దుఃఖంతో రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు వెళ్ళిపోతాడు. అసమంజుడు మాత్రం సోదర ప్రేమతో వారిని ప్రత్యేకించాలని చెప్పింది. ఆ విధంగా స్వర్గంలో ఉన్నటువంటి గంగానది ఆ బూడిద రాశుల మీదుగా ప్రవహిస్తే వారందరూ కూడా బతుకుతారని తెలిసి గంగాదేవి కోసం చాలా కాలం పాటు తపస్సు చేసి కన్ను మూశాడు అసమంజుడు. ఇక ఆ విధంగా ఆ సమాచారం అంతా కొడుకు అంశుమంతుడు అనే అతను అదే తపస్సు కొనసాగిస్తాడు. కానీ ఆయన వల్ల కూడా కాలేదు. గంగానదిని భూమిపైకి తీసుకురావడానికి ఆ తరువాత అతని కుమారుడు భగీరథుడు శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి పరమాత్మ యొక్క అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తీసుకొచ్చేందుకు వరాన్ని పొందాడు. అయితే గంగాదేవి భూలోకంలో పాపాత్ములు ఎక్కువగా ఉంటారని, వారందరూ కూడా వచ్చి స్నానం చేస్తే ఆ పాపం తనకు అంటుకుంటుందని మనసులో ఉన్నటువంటి తన సందేహాన్ని శ్రీకృష్ణ భగవానుడికి చెబుతుంది. అప్పుడు ఆయన ఎంతమంది పాపం చేసినా ప్రజాప్రతినిధుల కుమారుడు వజ్రాంగుడు ఒక రోజున భార్యను పిలిచి నీకేం కావాలో కోరుకోమని అడుగుతాడు. నువ్వేమీ బెంగపడకుండా నీ కోరికేమిటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అతని భార్య అయినటువంటి వంగి, ముల్లోకాలను గెలవగలిగిన వాడు, పాశకాశుడు వెంట నీళ్లు కార్పించే కలిగినటువంటి వాడు, నా కడుపున కొడుకుగా పుట్టే విధంగా నన్ను అనుగ్రహించు అని అడుగుతుంది. అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామివారిని కోరినటువంటి కొడుకును ఆమెను చూపించండి అని అడుగుతాడు. ఇక వరానికి తాను కోరుకున్న కొడుకు పుడతాడు. అతను పుట్టగానే చాలా పెద్ద అల్లలి ప్రారంభమవుతుంది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతి తీసుకొచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెడతాడు. ఇక లోక మొత్తం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడు అయ్యి అతను చూసి తిది వారంగి ఎంతో సంతోషించిపోతూ ఉంటారు. వాళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడి బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాన్ని పొందమంటూ ప్రోత్సహిస్తారు. అప్పుడు కూడా తపస్సుకు బయలుదేరి ప్రారంభించి ఓ కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుడిని చూస్తాడు. ఏళ్లపాటు తపస్సు చేస్తాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలు పెడతాడు. అందులో నుండి లోకాలను కాలుస్తూ ఉంటుంది. అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అతను తపస్సు లోకాలన్నిటికీ కూడా కాల్చేస్తుంది. మీరు వెళ్ళి అతనికి ఏం కావాలో అడగండి మహాప్రభు అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్తాడు. తారకుడు ఎదురుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా ఏమిటి అసలు నీ కోరిక అని అడుగుతాడు. అప్పుడు తారకుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి, దేవతలందరినీ 3 లోకాలను గెలువగలిగినటువంటి వ్యక్తి నాకు అయినటువంటి పరమేశ్వరుడు మన్మధుడు ఇస్తాడు. ఆయన కోరిక లేదు. అటువంటి పరమేశ్వరుడికి కొడుకు పుడితే అతని చేతిలో నేను చనిపోవాలి. ఆ మేరకు నాకు వరం ఇవ్వాల్సింది అని అడుగుతాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుని తలుచుకొని తదాస్తు అంటూ హంస ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తారకుడి 3 లోకాలకు రాజ్యాభిషేకం చేసేస్తారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. తారకసుడు అలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వే మమ్మల్ని రక్షించాలి అని చెప్పి బోరున విలిపిస్తారు. దేవతలందరూ ఈలోగా తారకుడు రానే వచ్చి శ్రీమన్నారాయణ వారితో యుద్ధం మొదలు పెడతాడు. నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రం తారకుడి కంఠం నందు పుష్పం విరజిల్లుతుంది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి మాయను విష్ణు మాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇప్పుడు అందరూ కలిసి చేసేది లేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారు. పరమేశ్వరుడికి కొడుకు పుట్టే విధంగా మేము ఏం చేయాలో చెప్పండి, చేసి దానిలో మొత్తం చెప్పి ముందు వెనక చూడకుండా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలతో దేవతలకి శిరోవేదన కలిగించేవాడయ్యాడు తారకుడు. ఆలోచించకుండా వరాలిచ్చేందుకు బ్రహ్మదేవుడికి తలపట్టుకోవలసిన పరిస్థితి కల్పించాడు. ఈ యొక్క వృత్తాంతం కాబట్టి ఈ యొక్క తారకాసురుడు కోరిన అన్ని విధాలా సరిపోగలిగిన వాడు శివయ్య ఒక్కడే. కాబట్టి దేవతలకు అంత ఆతృత ఆ దుర్గ ఉంది. అయితే తారకుని జీవించేవాడు లేడు. బ్రహ్మదేవుడి వరప్రభావం అదే అన్నమాట. సతీదేవి లేనందున పరమేశ్వరుడు తపోదీక్షలో ఉన్నందున ఇదిలా సాధ్యం అనుకుంటారు. ఇక బ్రహ్మాది దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు కలిసి మంత్రాలోచన జరుపుతారు. ఏదో ఒక విధంగా పరమేశ్వరుని ఒప్పించి ఏదో ఒక పిల్లను తెచ్చి కట్టబెడదాం అనుకోండి. ఆ పిల్ల శివో తేజోపుంజుని తట్టుకుంటుందా అనే సందేహం వస్తుంది. వారందరికీ అది నిజమే అయినా పరమేశ్వరుడు ఏ పిల్లనంటే ఆ పిల్లను చేసుకునేవాడా అని ఇంకొంతమందికి సందేశం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు అందరికీ ధైర్యం చెబుతాడు. మహాశివ తేజాన్ని భరించగలిగేది సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి. ఆంశతో జన్మించినది ఆమె హిమవత్ పర్వత రాజు అంటూ సూచిస్తారు. ఇక తారకాసుర సంహారం ఎంతో పగడ్బందీగా దేవతలందరూ కూడా ఆ యొక్క పర్వతరాజు శంకర పత్నిగా చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. ఇంతకు అసలు ఆవిడ జన్మించలేదు. అప్పటికింకా అంటే ప్రభావ వైభవాల దగ్గర నుంచి తమ ప్రయత్నం మొదలు పెట్టారన్నమాట దేవతలందరూ కూడా. ఇక ప్రకృతి పురుషుల కలయిక జరగాలి తత్వం ఎలా అని తారకాసుర సంహారం జరగాలి అంటే మరలా దేవతలందరూ కూడా సమావేశమవుతారు. ఇంద్రుని యొక్క ఆధ్వర్యంలో ప్రత్యక్ష సాక్షి అయినటువంటి సూర్యుడు లాంటి వాడు నిజమే. పరమేశ్వరి తపోదీక్ష నిత్యం కూడా నేను చూస్తున్నాను కదా. పార్వతీదేవి అంతా చేరువలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి కామ వికారానికి లోను కావటం లేదు కావచ్చు. కానీ ఆవిడ పూర్వశ్రమంతో అతని పత్ని సతీదేవే కదా, ఆమె అగ్నిదేవుడు అంటారు. నిజమే, కానీ ఆ సంగతి అయిన వారెవరూ తెలియజెప్పి పరస్పరం వారి మధ్య ప్రేమ అంకురించే విధంగా చేయగలవారు ఎవరు? ఆ విశ్రులను మోసే సామర్థ్యం ఉన్నవి కబురు మోసే పని నీవే చేపట్టగలవు అంటూ ఇంద్రుడు అగ్ని పొగిడి ఆ పనిని సాధింపబడతాడు. అది మాత్రం నా వల్ల కాదు దేవేంద్ర, ఏమీ అనుకోవద్దు అంటాడు. అగ్నిదేవుడు వరుణ చల్లని వాడవని నీవేనా ఈ పని చేయరాదు అంటూ ఇంద్రుడు మాట అంటాడు. అతని నోట్లోని ఉండగానే దేవాది దేవ అన్యదా భావించవద్దు, అది నా చేత కాదంటాడు వరుణుడు. కుబేరా, పరమేశ్వరునికి పరమ పవిత్రుడు కదా, ఈ సాహస కార్యానికి నువ్వైనా పంచుకోవచ్చు కదా అంటాడు. సాహస కార్యమంట అలా ఉంచు. ఇంతకు ముందే సతీదేవి దేహత్యాగం జరిగిన అనంతరం పునర్వివాహం చేసుకుని శివుడికి సలహా ఇచ్చి చివాట్లు తిన్నాను. ఇప్పుడు మరలా నేను ఆ పని చేయటం నా వల్ల కాదు అంటాడు. కుబేరుడు మహామునుల వైపు చూస్తాడు. ఇంద్రుడు వారిలో ఒక్కరు కూడా ఈ బాధ్యతను నెత్తిని వేసుకోవడానికి ముందుకు రారు. నిరుత్సాహంగా తమ గురువైనటువంటి బృహస్పతి వంక చూస్తాడు. దేవేంద్రుడు పాకశాసన ప్రస్తుతం పరమేశ్వరుడు వద్ద ఉన్నది. పార్వతీదేవి సతీ అవుతారనేది పరమేశ్వరుడికి తెలీదా? కానీ అతను అంత సులభంగా శ్రీ వ్యామోహాన్ని పొందేవాడా? అక్కడ పార్వతీదేవి ఆయన్నే వివాహమాడి ధ్యానం వహిస్తూ ఉన్నది. ఆయన అనుగ్రహం కోసం వేచి ఉంది. ఆవిడపై ఆయనకు ప్రీతి కలిగితేనే కదా కార్యం సఫలమయ్యేది. ఇప్పుడు మనకు మన్మధుడే దిక్కు కాబట్టి ఆయన అడిగి కార్యం ఫలవంతమయ్యేలా చూడు అంటాడు దేవేంద్రుడు. మన్మధుని మనసారా తలుచుకుంటాడు దేవేంద్రుడు. సుందరీమణులు కర్మలను పూలినటువంటి వంటి అన్నిటినీ ధరించి తలచినదే తడవుగా చేసినటువంటి ప్రతిపత్తిని నుంచి సతీపతి సాధారణంగా ఆహ్వానిస్తాడు.
ఇక తన వల్ల ఏదో ముల్లోకాలకు ఉపకరించేటువంటి పనుందే అని దేవేంద్రుడు పిలిచాడంటే ఆ క్షణమే అర్థమైపోతుంది. మన్మధుడికి ఒకవేళ దేవేంద్ర పదవిని ఆశించి ఎవరైనా ఘోర తపస్సు చేస్తున్నారా, అందుకే ఇంద్రుడు కలవరపడిపోయి తపోభంగం నిమిత్తం నన్ను పంపాడా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మన్మధుడు. ఒక్క నిమిషం ఆగి ఆ విషయం అడిగేస్తాడు కూడా. ఇంకెక్కడ పదవి మన్మథ, అది తారకాసుడు పాలైంది. పదవి ఉంటే దేవసభలో ఉండకుండా ఈ రహస్య స్థావరంలో దేనికుంటాను చెప్పు అంటాడు ఇంద్రుడు. అయ్యో అలాగా, ఏమిటి సంగతి అని అడుగుతాడు మన్మధుడు. సరే, నువ్వు దేవగణానికి అంతటికీ కూడా మేలు జరుగుతుందని దేని గురించి అయితే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నావో దానికోసం నేను నిన్ను ఒక విషయం కోసం ప్రారంభించబోతున్నాను. శక్తి వంచన లేకుండా చేయాలంటాడు. అప్పుడు తప్పకుండా మన్మధుడు నేను చేస్తాను అని అంటాడు. ఇక దేవేంద్ర వారు ఈ విధంగా చెబుతారు. ఓ మన్మథ, ఓ సంస్థ ప్రయోగాలు సాంబశివుడి మీద సాగాలి. ఏ సాంబశివుడి పైన భీమా సాత్విక సాయంతో కాస్త భిన్నగా పై కనిపించినప్పటికీ మన్మధుడికి మనసులో భయం కలిగింది. ఇక పెద్ద పెట్టున ఒక్కసారిగా నవ్వుతూ, నాకు భయం, నేను అజాత శత్రువు కదా, నన్ను అందరూ మిత్రులాగే భావిస్తారు కాబట్టి నేను ఎవ్వరినీ కూడా శత్రువు కాదంటూ గంభీరంగా ప్రశ్నించాడు. ఇక ప్రస్తుతం పరమేశ్వరుడు ఔషాది ప్రస్థాన ఎటువంటి ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు. దాక్షాయిని ప్రస్తుతం హిమవంతుడు బిడ్డగా పుట్టి పార్వతిగా పెరుగుతుంది. యవ్వనవతి అయిన తన కుమార్తెను హిమవంతుడు సపర్యలు చేసేటువంటి నిమిత్తమై స్వయంగా పరమేశ్వరుడి సన్నిధిని విడిచి వచ్చాడు. వీరిరువురు భార్యాభర్తలు ఎందుకు మంచి అవకాశం లభించాలి కదా, కాబట్టి ఆ పని అంత శుభ సాధ్యం కాదు. అందులోని ప్రమేయం అవసరం. అతని హృదయము నా ప్రేమ రేకెత్తించాలి అంటే 1 సంవత్సరం ప్రతాపం రుచి చూపించాలి. తద్వారా వారికి ప్రేమ గురించి అది పరిణయంగా పరిగణిస్తే తారకాసుర వధ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు నీవే ఆహ్వానించాలి. మొదట సంకోచించిన తర్వాత దేవత గణాల హితం కోసం నెమ్మదిగా మన్మధుడు ఆ విధంగా పరమేశ్వరుడు తపామాచరిస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ కాలంలో వసంత ఋతు సూచనలు ప్రారంభమవుతాయి. అప్పుడే సరిగ్గా పార్వతీదేవి శివపరిచయం ఆయన సమీపంలో సంచరిస్తూ ఉంటుంది. దాంతో మంచి పట్టు దొరికినట్లు అవుతుంది. వెంటనే అదే సమయంలో పరమేశ్వరుడు దానిలో నుండి కళ్ళు తెరిచి తన ఎదుట ఉన్నటువంటి పార్వతీదేవిని చూస్తాడు. ఇక అదే తదువుగా భావించినటువంటి మన్మధుడు హర్షణం అనేటువంటి తరాన్ని ప్రయోగిస్తాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సమోహనాస్త్రం సందర్శిస్తాడు. ఇంకేముంది, పరమేశ్వరుని ఒక చిత్రం చేస్తుంది. కానీ అంతలోనే పరమేశ్వరుడు పరమతాపమవుతాడు.